హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జైన్ టు అప్డేట్స్. జైన్ టు యూ నుంచి అఫీషియల్గా 14th కన్వకేషన్ నోటిఫికేషన్ వచ్చింది. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో ఉన్న వాళ్ళు చూసే ఉంటారు అండ్ కొన్ని డౌట్స్ అయితే రైజ్ అయి ఉంటాయి. కన్వకేషన్ నోటిఫికేషన్ రాకముందు ఓడి అప్లై చేసుకున్న వాళ్ళు మళ్ళీ ఇప్పుడు చేసుకోవాలా, అండ్ వన్ మోర్ థింగ్, లాస్ట్ డేట్ ఎప్పుడు, అండ్ వీటి యొక్క ప్రాసెస్ ఏంటి, కన్వకేషన్కి ప్రీ కన్వకేషన్కి మధ్య డిఫరెన్స్ ఏంటి, అండ్ ఇంకొన్ని డీటెయిల్స్ ఈ నోటిఫికేషన్కి రిలేటెడ్గా ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. వీడియోని అయితే పూర్తిగా చూడండి. 14th కన్వకేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది అండ్ దీనికి సంబంధించిన డీటెయిల్ నోటిఫికేషన్ మీకు ఆల్రెడీ కనిపిస్తుంది. అండ్ దీనికి సంబంధించి నేను చెప్పాలనుకున్న పాయింట్స్ చెప్తాను. ఇది యూజీ, పీజీ, పిహెచ్డీ కంప్లీట్ చేసుకున్న ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు. 2023 to 2024 పాస్డ్ అవుట్ బ్యాచెస్ వాళ్ళు, అంటే 2024లో పాస్డ్ అవుట్ అయిన వాళ్ళకి ఈ నోటిఫికేషన్. అండ్ వన్ మోర్ థింగ్, ఇంకొకరికి కూడా ఛాన్స్ ఇచ్చింది యూనివర్సిటీ. ఎవరైతే March 1st ముందు పాస్డ్ అవుట్ అయి ఉంటారో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అంటే సప్లీలు రాసి పాస్డ్ అవుట్ అయి ఉంటారు కదా, వాళ్ళకు కూడా యూనివర్సిటీ ఛాన్స్ ఇవ్వడం జరిగింది ఈ నోటిఫికేషన్లో. అండ్ తర్వాత వచ్చేటప్పటికి మీరు ఒకవేళ కన్వకేషన్ నోటిఫికేషన్ రాకముందే ఒరిజినల్ డిగ్రీ కానీ అప్లై చేసుంటే ఇప్పుడు ఈ నోటిఫికేషన్కి, అంటే ఇప్పుడు ప్రజెంట్ మీరు అప్లై చేయని అవసరం లేదు. అంటే ముందే కానీ 2024 పాస్డ్ అవుట్ అయిన వాళ్ళు ఎవరైనా ఓడీకి అప్లై చేస్తుంటే ఇప్పుడు ప్రజెంట్ మళ్ళీ మీరు సెకండ్ టైం చేయని అవసరం లేదు. మీకు ఆ అప్లికేషన్ వాళ్ళు యాక్సెప్ట్ చేసేసి ఉంటారు. అండ్ వన్ మోర్ థింగ్, కన్వకేషన్కి ప్రీ కన్వకేషన్కి డిఫరెన్స్ ఏంటంటే అమౌంట్ డిఫరెంట్ ఉంటుంది, అంతే తప్ప ఇంకేం ఉండదు. అండ్ కన్వకేషన్ అయిపోయిన తర్వాతే మీకు ఒరిజినల్ డిగ్రీస్ అనేది యూనివర్సిటీ స్టార్ట్ చేస్తుంది, ఫార్వర్డ్ చేయడానికి స్టార్ట్ చేస్తుంది. అంటే ఆల్మోస్ట్ 2 months పైనే పడుతుంది, మ్యాక్సిమం 2 months పడుతుంది. ఆ తర్వాత మీరు ఏదైతే ఒరిజినల్ డిగ్రీకి అప్లై చేసేటప్పుడు అడ్రస్ పెడతారో డైరెక్ట్గా మీకు కొరియర్ ద్వారా ఫాస్ట్ కొరియర్ చేస్తారు. సో అండ్ వన్ మోర్ థింగ్, ఓడీ అప్లై చేసేటప్పుడు ఆన్లైన్లో జాగ్రత్తగా, అండ్ వన్ మోర్ థింగ్, ఆఫ్లైన్ అప్లికేషన్ ఇంకా క్లోజ్ చేస్తారు, ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ చేస్తారు ఓడీలో. ఓడీకి అప్లై చేసేటప్పుడు ఆన్లైన్లో మెయిన్గా మీరు జాగ్రత్తగా పాస్డ్ అవుట్ ఇయర్ అండ్ మంత్, మీ డీటెయిల్స్ కరెక్ట్గా ఇవ్వాలి. మీ డీటెయిల్స్ ఏది తప్పైనా సరే ఓడీ జనరేట్ అవ్వదు. అండ్ మెయిన్గా ఫీజ్ పేమెంట్ చేసేటప్పుడు జాగ్రత్తగా పేషెన్సీగా వెయిట్ చేయండి, ఎందుకంటే ఫీజ్ ప్రాసెస్ దగ్గర కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అనేది ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్, ఎవరైతే బయట నెట్ షాప్స్ దగ్గరికి వెళ్ళి ఓడీ అప్లై చేస్తారో వాళ్ళు కొంచెం జాగ్రత్తగా మీ డీటెయిల్స్ని చెక్ చేసుకొని 1 to 2 times, ఎందుకంటే వన్స్ మీరు సబ్మిట్ చేసిన తర్వాత మళ్ళీ ఎడిట్ ఆప్షన్ అనేది ఉండదు ఫీజ్ ట్రాన్సాక్షన్ జరిగిన తర్వాత. అండ్ మెయిన్గా ఇంకొకటి, ఓడీ ప్రాసెస్ కానీ మీకు కావాలి అంటే డెఫినెట్గా నేను రేపు వీడియో ప్రాసెస్ అప్లోడ్ చేస్తాను. దానికి ఓడీ అప్లికేషన్ ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ నీట్గా, దానికోసం వెయిట్ చేయాలనుకున్న వాళ్ళు వెయిట్ చేసుకోవచ్చు. లేదు మేము చేసుకుంటాం అంటే, మీరు చేసుకునేటప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు ఈ వీడియో కింద కామెంట్ చేయండి, తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. అండ్ మెయిన్గా అయితే నేను మీకు చెప్పాలనుకుంది, పాస్డ్ అవుట్ ఇయర్ ఓడీ సంబంధించిన మీరు ఏదైతే ఫోటో ఇచ్చినారో ఓడీలో అదే ఫోటో. అండ్ వన్ మోర్ థింగ్, పీసీలో మీకు పాస్డ్ అవుట్ ఇయర్ అండ్ మంత్ ఇచ్చుంటారు, అక్కడ ఏదైతే ఇచ్చారో అదే మీరు ఓడీలో కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ బై మిస్టేక్ రాంగ్గాని ఇచ్చారంటే మీరు మళ్ళీ ఎక్స్ట్రాగా అమౌంట్ ఫీజ్ పే చేసుకోవాల్సి ఉంటుంది ఫైన్ రూపంలో. అది కూడా మీకు ఓడీ మీరు అప్లికేషన్ ఫామ్ ఎక్కడైతే క్లిక్ చేస్తారో అక్కడే కింద ఇచ్చుంటారు. సో మీకు ఓవరాల్గా మీకు డీటెయిల్గా వీడియోలు కావాలంటే మాత్రం రేపు నేను అప్లోడ్ చేస్తాను. ఎవరైనా అప్లై చేసుకునే వాళ్ళు, ఇప్పుడు ప్రజెంట్ అప్లై చేసుకునే వాళ్ళకి మీ డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, తప్పకుండా నేను రిప్లై ఇస్తాను ఓడీకి రిలేటెడ్గా అప్డేట్. అండ్ ఫర్దర్గా ఇంకేమైనా అప్డేట్స్ కావాలి అంటే లైక్ నోటిఫికేషన్స్ రిలేటెడ్గా కూడా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లోకి వచ్చి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ జైన్ టు అప్డేట్స్.